స్టోరీ చూస్తే అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడిన వారు కేజీహెచ్, మెడికోవర్, ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మొత్తం 32 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది చనిపోగా 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసుని నమోదు చేసినట్టుగా వెల్లడించారు. డీజీపీ చీఫ్ సెక్రటరీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా అందించింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటుగా గాయపడిన వారికి అందుతున్నటువంటి ట్రీట్మెంట్ పై కూడా ఆరా తీసింది ఎన్హెచ్ఆర్సీ. అంతకుముందు ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని కలిసి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పై పెట్టినటువంటి శ్రద్ధ వ్యవస్థల మీద పెట్టలేదని విమర్శించారు ఆయన. ప్రభుత్వానికి సరైన దృష్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. 2 వారాల్లో బాధితులకి పరిహారం అందించాలని, లేదంటే ధర్నాకు దిగుతామని డెడ్ లైన్ విధించారు జగన్. పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, వరుసగా జరుగుతున్నటువంటి ఫార్మా ప్రమాదాలకు సంబంధించి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోబోతుంది అండ్ ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతానికి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేయడం జరిగింది. ఆ విచారణ కమిటీ రేపు మంగళవారం రోజు అనౌన్స్ చేయబోతున్నారు. ఆ విచారణ కమిటీలో ఎవరు ఉంటున్నారు, ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనితతో పాటు ఇంకా ఇండస్ట్రీస్కి సంబంధించి ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులతో ఒక కమిటీ అయిపోతున్నారు. ఆ కమిటీతో అన్ని కంపెనీల్లో కూడా విచారణ చేయబోతున్నారు. అంటే సేఫ్టీ ఆడిటింగ్ ప్రధానంగా దృష్టి సారించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే విధంగా కూడా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. అదేవిధంగా ఆ విధంగా కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ ఏదైతే అచ్యుతాపురము ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో ఇప్పటివరకు మొత్తం 32 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారందరూ కూడాను, వారిలో 8 మంది వరకు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం ఈ 32 మందిలో కూడా మెడికవర్లో 7 ఉన్నారు. అదేవిధంగా హిమ్స్ ఐకాన్లో 3 ఉన్నారు. అనకాపల్లి ఉషా ప్రైమ్లో 18 మంది ఉన్నారు. వివిధ హాస్పిటల్లో మిగతా వారు ఉన్నారు. ఏదైనా సరే మొత్తం ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకు అయితే హైయెస్ట్ బర్నింగ్ పరిస్థితి 56%గా ఉంది. కాబట్టి పెద్దగా ఇక అవుట్ ఆఫ్ డేంజరు, ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదు అనే విధంగా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ జరిగిన ఘటన పైన అయితే ఎప్పటికప్పుడు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ జాహ్నవీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వారు ఆసుపత్రిలో ఉండి చికిత్స జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా చూస్తున్నారు. గంటకి కూడా మెడికల్ టెస్టులు తీసుకొచ్చి చేయించి వారికి సంబంధించి వైద్య చికిత్స ఎలా అందుతుందో అన్నది ఉన్నతాధికారులు కూడా వాళ్ళు నివేదికిస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రభావం చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. 17 మంది మృతి చెందడం అంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 32 మంది చికిత్స పొందుతున్నారో వారిలో ఇక మృతుల సంఖ్య పెరగకుండా చూడాలి. అదేవిధంగా ఇంకెవరికైనా సరే సీరియస్గా ఉంటే చెన్నై కానీ హైదరాబాద్ కానీ అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా సరే తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు చనిపోయిన 17 మందికి కూడాను ఇమీడియట్గా నిన్ననే సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో నిన్న అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారు 5 గంటల వరకు కూడాను ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలను కలిసి, వారి కుటుంబ సభ్యులను కలిసి ₹1 చెక్కును కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఆ చెక్కు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదాన్ని కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఏదైనా కుటుంబాలను ఇంకేదైనా ఆదుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని కూడా చూస్తున్నారు. ఇప్పటివరకైతే ఇచ్చిన ₹1 కూడా ఎసెన్షియా కంపెనీ నుంచే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే విధంగానే అధికారులు కూడా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మెడికవర్లో ఉన్నటువంటి 7గురిలో 2 ఐసీయూలో ఉన్నారు. మిగతా పవన్ సాయిలో ఉన్నారు కావచ్చు, లేకపోతే అనకాపల్లి ఉషా ప్రైమ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఐసీయూలో ఉన్నారు. కానీ అవుట్ ఆఫ్ డేంజర్గానే తెలుస్తుంది. ఏదైనా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తర్వాత రాత్రి ఏదైతే పరవాడ సినర్జీ యాక్ట్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో జరిగినటువంటి దుర్ఘటన కూడాను ఒక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దానిపైన కూడాను ఒక విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి హాస్పిటల్లో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో 4 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది. వారిలో రాజంకి సంబంధించిన ఒక సూర్యనారాయణ అనే వ్యక్తి ఉండగా మిగతా 3 కూడా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కూలీలు ఉన్నారు. వారి పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో వాళ్ళకు కూడా అధికారులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొత్తం ఏదైతే మెరుగైన వైద్య సేవలు అందించాలో అవన్నీ కూడా అందించే విధంగా చూస్తున్నారు. ఇది ఇక్కడ